మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారవుతుంది కర్షకుల పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయం లాభసాటిగా లేక కునారిల్లుతూ ఉన్న రైతులపై మరో భారం మోపేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మీదట సాగునీటికి ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. సాగునీటికే కాదు, భూగర్భ జలాలపైన బాబు కన్నేశారు. అందుకోసం ప్రత్యేకమైన చట్టాలను చేయబోతున్నారు. అన్నదాతలను అడకత్తెరలో ఇరికించబోతున్నారు. ఆరుగాలం చెమటోడ్చిన వ్యవసాయం గిట్టుబాటు కాక తల్లడిల్లుతున్న రైతన్న నెత్తిన మరో పిడుగు వేయడానికి చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. గతంలో 2 సార్లు నీటి తీరువా ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సాగునీటికి మీటర్లు బిగించబోతున్నారు. రానున్న కాలంలో ప్రతి ఇంటికి నీటి మీటర్లను బిగించనున్నారు. ఆ మేరకు నీళ్ల ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. గతంలో మెకన్సీ సంస్థ చేత విజన్ 2020 తయారు చేయించిన చంద్రబాబు ఇప్పుడు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థతో విజన్ 2029 తయారు చేయించారు. చంద్రబాబు ఆలోచనలకు ఆదేశాలకు అనుగుణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ జనానికి వాతలు వేసే ఇలాంటి అనేక సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులపై సోమవారం నుంచి ఈ నెల 15 వరకు రంగాల వారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ అనేక సిఫార్సులు చేసింది. ఆంధ్రప్రదేశ్ రైతుల నిర్వహణ ఇరిగేషన్ వ్యవస్థ చట్టం 1997లో సవరణలు తీసుకురావాలని సూచించింది. ప్రతి నీటి చుక్కును కొలిచేలాగా మీటర్లను అమర్చడంతో పాటు నీటి వినియోగం ఆధారంగా రైతుల నుంచి ఛార్జీలను వసూలు చేయాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ నీటి నిర్వహణ నియంత్రణ చట్టానికి రూల్స్ను రూపొందించి తక్షణం అమల్లోకి తేవాలని పేర్కొంది. విద్యుత్ రెగ్యులేటరీ తరహాలో నీటికి కూడా ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడంతో పాటు రంగాల వారీగా నీటి కేటాయింపులు, ఛార్జీలు నిర్ధారణ చేయాలని అభిప్రాయపడింది. పట్టణాలు, పంచాయతీల్లో ప్రతి ఇంటికి నీటి మీటర్లను అమర్చాలని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ సిఫారసు చేసింది. మంచినీటి సరఫరాకయ్యే వ్యయాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేయాలని చెప్పింది. ప్రస్తుతం ఉన్న మంచినీటి ఛార్జీలను సరఫరాకయ్యే మొత్తం రాబట్టే స్థాయిలో పెంచాలని పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం వాటిని ఏకంగా వ్యాపార సంస్థల మాదిరిగా మార్చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.